గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాప్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాత టారిఫ్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కొత్తగా 10% గ్లోబల్ టారిఫ్ను ప్రకటించారు. అమెరికాతో గొడవలు ముదురుతున్న టైంలో రష్యా మరియు ఇరాన్ దేశాలు హిందూ మహాసముద్రంలో కలిసి భారీ నౌకాదళ విన్యాసాలు చేస్తున్నాయి. ఉక్కు సరఫరాను పెంచడానికి భారత్ మరియు బ్రెజిల్ దేశాలు ఒక కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి నేషనల్ హైవే టోల్ ప్లాజాల దగ్గర నగదు అస్సలు తీసుకోరు, అంతా ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. 2026 ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గ్రాండ్గా ముగిసింది. భారత్ తీసుకున్న రెస్పాన్సిబుల్ ఏఐకి ప్రపంచం మొత్తం జై కొట్టింది. సామాన్యులకు కూడా ఏఐ అందేలా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పాలసీ మరియు టూల్ కిట్ని లాంచ్ చేసింది. టెక్నాలజీలో పెరుగుతున్న పెట్టుబడుల వల్ల ఈ ఏడాది గ్లోబల్ గ్రోత్ రేట్ బాగుంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నారు. రేపు ప్రధాని మోడీ గారు దేశంలోనే మొదటి నమో భారత్ ఆర్ఆర్టీఎస్ మరియు మీరట్ మెట్రోను ప్రారంభించబోతున్నారు. తక్కువ ఆక్సిజన్ వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయని ఒక కొత్త స్టడీలో తెలిసింది. దీనివల్ల డయాబెటీస్కి కొత్త ట్రీట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరిన్ని డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.